వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఏ రాజకీయ నాయకుడైనా చరిత్ర చెప్పుకోవాలంటే, చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయం ఉండాలంటే తాను ఏదైనా మంచి పని చేసి ఉండాలి, గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఉండాలి, గొప్ప గొప్ప పనులు చేసి ఉండాలి. ఆ పనులు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉండిపోవాలి. అప్పుడు మాత్రమే తాము పలాంది చేశామని చెప్పుకుంటాం. ఉదాహరణ చూస్తే రాజశేఖర రెడ్డి గారు, ఆయన పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, 108 గుర్తొస్తుంది, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది. ఆయన అలాంటి మంచి పనులు చేశారు కాబట్టి ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారికి ఎంతో కొంత స్థానం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోలేదు. ప్రత్యర్థి అయినా సరే ఓడిపోవాలని కోరుకున్నారు కానీ ఆయన చచ్చిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు రాజశేఖర రెడ్డి గారు. కానీ వాటికి పూర్తి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఉంది. ప్రత్యర్థుల్ని నాశనం చేసే వరకు నిద్రపట్టడు ఆయనకి. ప్రత్యర్థి అనుకున్న వాళ్ళ వ్యాపారాల సామ్రాజ్యాలని కూకట వేలతో కూల్చే వరకు ఆయనకి నిద్రపట్టదు. ఎంతో మంది వ్యాపారాలు నాశనం చేశారు ఆయన. సో పెద్దగా చెప్పుకోవడానికి ఆయన 5 ఏళ్ల పాలనలో ఏమీ లేదు. అప్పులు చేసి డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకి వారి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయటం, కొన్ని స్కీములు పెట్టి, అంతమించి పెద్దగా చెప్పుకోదగ్గ గొప్ప సంస్కరణలు అయితే ఆయన తీసుకురాలేదు. సో ఏం చేశారని చెప్పుకుంటారు అంటూ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతుంది. రాజకీయాల్లో గొప్పలు చెప్పుకోవటం ఆపని నేతలు, తన గురించి పదే పదే డప్పేసుకుంటున్న మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఉపాధి శూన్యం, జగన్ హయాంలో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళిన నిరుద్యోగులు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంచాయతీ ప్రెసిడెంట్కి పంచాయతీలో నిధులు లేవు, కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు. మరి కొన్ని దగ్గర అయితే పంచాయతీ ప్రెసిడెంట్లు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వైకాపా హయాంలో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు ఆ గ్రామానికి మకుటం మహారాజులుగా వెలుగుతున్నారు. వాలంటరీ వ్యవస్థ పెట్టి సిస్టమ్ మొత్తం నీరుగార్చేశారు. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఇల్లు పక్కన వాలంటరీ ఇల్లు ఉంటే వాలంటరీ ఇంటి దగ్గరికే జనాలు ఎక్కువ వెళ్ళేవాళ్ళు పనుల కోసం. పాపం పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఖాళీగా ఉండేవారు, ఆయన దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, కూర్చునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో ఆ విధంగా వ్యవస్థల్ని చిన్నభిన్నం చేశారు. ఆర్థికంగా రాష్ట్రం పాతాళానికి వెళ్ళిన పరిస్థితి. అయినా జగన్ మాత్రం తన గురించి గొప్పలు చెప్పుకుండటంపై తెలుగుదేశం పార్టీ ఫైర్ అవుతుంది. చేసింది చెప్పుకోలేకపోయామంటూ జగన్మోహన్ రెడ్డి గారు వాపోతున్నారు. ఏం చేశారు? మద్యం కుంభకోణం, ఇసుకలో మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకోవటమా, ఇష్టానుసారంగా కరప్షన్ చేయటమా, ఏం చేశారని చేసింది మేము చెప్పుకోలేకపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాపోతున్నారు. రాష్ట్రానికి తమరు ఏం చేశారయ్యా అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు ఆయన మీద. జగన్ గొప్పలకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మీరు చెప్పుకోలేకపోయేది మేము చెబుతామంటూ లిస్టులు రిలీజ్ చేస్తున్నారు. ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయి, దేవాలయాల్లో కూడా ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత అవినీతి జరిగింది. సో ఎమ్మెల్యేలు ఎంత దౌర్జన్యంగా దోపిడీలు చేశారు, హత్యలు అత్యాచారాలు ఏ స్థాయిలో జరిగాయి, అవి చెప్పుకుంటారా మీరు అంటూ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతుంది. జగన్ పాలనలో జరిగిన ఖర్చులను వ్యంగ్యాస్త్రాలుగా మారుస్తున్న టీడీపీ శ్రేణులు. ఎలుకల ఖర్చులు, కంచెల బడ్జెట్, అర్థం లేని ఖర్చులు అంటూ ట్రోలింగ్. మరి ఆయన ఇంటి చుట్టూ కంచె వేయడానికి కూడా కోట్ల రూపాయల ఖర్చు తాడేపల్లిలో. సోషల్ మీడియాలో జగన్ ఆడుకుంటున్న టీడీపీ క్యాడర్. జగన్ వ్యాఖ్యలకు ఇదిగో మేము చెబుతున్నామంటూ కౌంటర్లు. ఈ మధ్య పాపం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట అంటున్నారు, మేము చేసింది చెప్పుకోలేక మేము ఫెయిల్ అయ్యామని. అసలు మీరు చేసింది చెప్పుకుంటే మీరు ఇంకా ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఆ 11లో ఒకటి పోయేది. మీరు చేసింది చెప్పుకోకపోవటమే ఉత్తమం అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో చాలా ఉంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో టీడీపీ క్యాడర్ వైరల్ చేస్తున్న ఖర్చుల లిస్టులు ఒకసారి కానీ మనం చూస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసింది చెప్పుకోలేకపోయినా బాధపడతారు కదా, అసలు మీరు ఏం చేశారో మేము చెప్తామంటూ తెలుగుదేశం పార్టీ జగన్ గారి హయాంలో మరి వృధా ఖర్చులు రూపాయిది 10 రూపాయలు రాసినటువంటి ఆ ఖర్చుల చిట్టా ఒకసారి వాళ్ళు బయట పెడుతున్నారు. అదేం చూద్దాం మనం. ఎలుకలు పట్టేందుకు 1,36,00,000 అంట. ఎలుకలు పట్టేందుకు మరి ఇతర దేశాల నుంచి తెచ్చారేమో మరి ఎలుకలు పట్టేవాళ్ళని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలుకలు పట్టేవాళ్ళు లేక విదేశాల నుంచి తెచ్చి ఉంటారు కాబట్టి 1,36,00,000 ఎలుకలు పట్టాం ఖర్చు. తాడేపల్లి నివాసం చుట్టూ కుక్కల బోను కంచికి 12,50,00,000 కుక్కల బోను కంచికే. ఎగ్ పఫ్ల కోసం 3,60,00,000 ఎగ్ పఫ్లు. మరి ఎంత తిన్నా పాపం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం లావు కూడా రావట్లా, అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఎగ్ పఫ్ల కోసం 3,60,00,000. అసలు నిజంగా ఎంత హాస్యాస్పదం. పాస్ పుస్తకాలపై ఫోటో కోసం 13 కోట్లు. ప్రజల డబ్బులతోటి వాళ్ళ ఆస్తులు వాళ్ళు కొనుక్కుంటే, వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు, లేకపోతే ఆ వివాహాలు అయ్యేటప్పుడు కట్నాల కింద పసుపు కుంకాల కింద ఇచ్చినటువంటి ఆస్తులు, పొలాలు,
వాటి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో, అంటే ఈయనేందో ఇచ్చినట్టు అనేది ప్రజల అభిప్రాయం, ఫీలింగ్. ప్రజలేక సామాన్యుడిది కూడా. విగ్రహాలకు 18 కోట్లు, రంగుల పిచ్చి కోసం 150 కోట్లు. రంగులు ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు ఆంధ్రప్రదేశ్లో. చివరికి స్కూళ్ళకు కూడా రంగులు, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, వైసీపీ రంగులు వేశారు. ఆ రంగుల కోసం 150 కోట్లు ఖర్చు పెట్టారు మహానుభావులు. ఇక చూస్తే గాలి తిరుగులకు 222 కోట్లు. అంటే ఈ వాహనాలు ఖర్చు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగులు. ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి 600 కోట్లు. 600 కోట్లు ఋషికొండ ప్యాలెస్ నిర్మాణానికి. రాజధాని ప్రాంతంలో ఒక్క ఇటుక పేర్చలేదు ఆయన, ఒక్క ఇటుక. కానీ ఋషికొండలో 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ సేద తీరటానికి. సరిహద్దు రాళ్లపై ఫోటో కోసం మరొక 700 కోట్లు. సరిహద్దు రాళ్లపై, సరిహద్దు రాళ్ళు ఎక్కడేస్తారండి? పొలాల్లో, స్థలాల్లో సరిహద్దు రాళ్ళు ఉంటాయి కదా, వాటి మీద ఆయన ఫోటో ఏంది అసలు? ఈ దౌర్భాగ్యం అంటే ఏంటి? మెంటల్ గా అప్సెట్ అయిన వాళ్ళే ఆ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎంకరేజ్ చేస్తారు. పాప ఈయనైతే చేసి ఉంటారు, ఈయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఆయన ప్రోత్సహించి ఉంటారు. సరిహద్దు రాళ్లపై జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి? 700 కోట్లు అంట. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ ఫుట్బాల్ ఆడుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ మచ్చుకే, కొన్నే, ఇంకా తీస్తే చాలా ఉంటాయి. జగన్ వ్యాఖ్యలతో మొదలైన ఈ రాజకీయ ఎపిసోడ్ లో ప్రస్తుతం వేడి పెరిగింది. టీడీపీ సోషల్ మీడియా సేన వ్యంగ్యాస్త్రాల వర్షం కురిపిస్తుంది. మీరు చెప్పకపోతే మేమే చెబుతామంటూ వరుసగా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ కౌంటర్లతో రాజకీయ పోరు మరింత పదునెక్కుతోంది. అది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మేము చేసింది చెప్పుకోలేకపోవడంలో మేము ఓడిపోయామని మీరు ఎక్కడనంటే, మీరు చేసింది తెలుగుదేశం జనసేన వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి మీరు చేసింది చెప్పుకోకుండా ఉండటమే మేలు అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.